జాక్ ఫ్లాప్ తర్వాత స్టార్ బాయ్ సిద్ధు యాక్ట్ చేసిన సినిమా తెలుసు కదా. ఇప్పుడు ఆ సినిమా ఎలా ఉందో చూసేద్దాం. వెల్కమ్ టు 360 హ్యాపీ రివ్యూస్. రామ్ కామ్ కన్నా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటేనే బాగుంటుంది. ఒక అమ్మాయిని హీరో లవ్ చేస్తాడు, ఆ అమ్మాయి బ్రేకప్ చెప్తుంది. తర్వాత హీరో మూవ్ ఆన్ అయిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. బ్రేకప్ అయిన ఎక్స్ మళ్ళీ హీరో లైఫ్లోకి ఎందుకు వచ్చింది, దానివల్ల ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు అనేది స్టోరీ వైజ్ సింపుల్ ప్లాట్, అలానే ప్రజెంట్ యూత్కి కనెక్ట్ అయ్యేది కూడా. సెన్సిబుల్ స్టోరీ లైన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు డైరెక్టర్ నీరజా కోన గారు. ఫస్ట్ ఆఫ్ హీరో క్యారెక్టరైజేషన్ అండ్ రాశి ఖన్నాతో మ్యారేజ్ ప్రపోజల్, మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్తో చక్కచక్కా నడిచిపోతుంది. డీసెంట్ ఇంటర్వెల్ బ్లాక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు అందరూ సెకండ్ హాఫ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. చిన్న తేడా చేసినా మొత్తం ఫీల్ పోతుంది. బట్ డైరెక్టర్ స్టూడ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్. బిట్ ప్రెడిక్టబుల్గా ఉన్న స్ట్రాంగ్ క్యారెక్టర్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తుంది. రొటీన్ ప్రొసీడింగ్స్తో క్లైమాక్స్ ముగుస్తుంది. సినిమాకి మెయిన్ ఎసెట్ సిద్ధు అండ్ వైవహర్ష మధ్య కాన్వర్జేషన్స్. 20-25 ఏజ్ గ్రూప్ ఉన్న అబ్బాయిలు చాలామంది కనెక్ట్ అవుతారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక సీన్ విజిల్ వర్తి అంతే. రాశి ఖన్నా రోల్ సాలిడ్గా రాసుకున్నారు. క్లైమాక్స్కి కొంచెం డైల్యూట్ అయిపోతుంది అనిపిస్తుంది, కానీ ఓవరాల్ మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. శ్రీనిధి శెట్టి టీనేజ్ ఏజ్లో ప్రతి అమ్మాయికి ఉండే కన్ఫ్యూజన్స్ని పర్ఫెక్ట్గా చూపించారు. సెకండ్ హాఫ్లో మెచ్యూర్డ్గా కూడా మంచి పెర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. వైవహర్ష మెయిన్ పిల్లర్గా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా రోజుల వరకు గుర్తుండిపోయే రోల్. సెకండ్ హాఫ్లో కాసేపు అన్నపూర్ణ గారు నవ్విస్తారు. స్టార్ బాయ్ సిద్ధు షో స్టీలర్. డీజే టిల్లు కన్నా ముందే ఆయన కృష్ణ అండ్ హిజ్ లీలాతో మంచి హిట్ కొట్టారు. సేమ్ అలాంటి వైబ్సే వస్తాయి ఈ సినిమాతో. చాలా సెటిల్డ్ అండ్ స్టైలిష్ పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశారు. సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే. యాక్షన్ ఎంటర్టైనర్సే కాదు, లవ్ స్టోరీస్ కూడా మ్యూజిక్ చాలా స్టైలిష్గా ఇచ్చారు తమన్ గారు. హీ రాక్డ్ కంప్లీట్లీ విత్ బోత్ సాంగ్స్ అండ్ బీజిఎం. ఎవ్రీ సీన్ని ఆయన బీజిఎంతో ఎలివేట్ చేశారు. జ్ఞాన్ శేఖర్ విఎస్ గారు ఎవ్రీ ఫ్రేమ్ని చాలా రిచ్గా ప్రజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ వాజ్ మేజర్ ఎసెట్. డెబ్యూట్ ఫిల్మ్తో చాలా స్ట్రాంగ్ రోల్స్తో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు నీరజా కోన గారు. హెర్ డైలాగ్స్ వర్ హార్డ్ హిట్టింగ్ అండ్ స్ట్రైకింగ్. క్యారెక్టరైజేషన్ డిజైన్ మాత్రం చాలా చక్కగా చేశారు. స్టార్ బాయ్ సిద్ధు, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవహర్ష యాక్టింగ్, తమన్ మ్యూజిక్ అండ్ డైలాగ్స్ బిగ్గెస్ట్ ప్లస్ అయితే కొంచెం ప్రెడిక్టబుల్గా ఉండడం మైనస్ పాయింట్. ఓవరాల్గా క్రిస్ప్ రన్ టైమ్తో పర్ఫెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైనర్. దీనికి మేమిచ్చే రేటింగ్ 3.25/5.